మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. 42% సాధించే వరకు విశ్రమించబోమన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం ఆమోదించాలని ప్రధానికి లేఖ. మద్దతు కోసం అఖిల పక్షంతో కలుస్తామని విన్నపం. ఏదో దేని గురించి అంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తంగా చాలా డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నాడు. ఇప్పుడైతే ఈ బీసీ రిజర్వేషన్లలో అయితే బిల్లులకు శాసనసభ అంటే ఇప్పుడు పార్లమెంట్ లో అయితే ఏకగ్రీవ ఆమోదం అయితే చేస్తాము అని ఇచ్చారు. అలాగే ఇప్పుడు 42% అంటే ఇప్పుడు 42% గా డెవలప్మెంట్ సాధించే వరకు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటే ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది ఆపను అని అయితే అంటున్నారు. అలాగే ఇప్పుడు కేంద్రానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి అయితే ఒక లేఖ కూడా రాశారు. అంటే ప్రధానమంత్రి మోదీ గారికి కూడా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి ఒక లేఖను కూడా అయితే రాశారు. ఈ డెవలప్మెంట్ లో పారదర్శకంగా రాజీవ్ యువ వికాసం అయితే చేస్తున్నారైతే ఇచ్చారు. మొత్తంగా 5 లక్షల మంది ఉపాధి కల్పించే లక్ష్యం అయితే ఉంది వాళ్ళకైతే. టైటానియంలో హృదయం మూలిచేలే. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ అయితే టైటానియం అనే మెటల్ తో అయితే మన హార్ట్ ఎట్లుంటుంది అయితే అలా అయితే సేమ్ అయితే చేశారు. అంటే ఆర్టిఫిషియల్ గా అయితే ఇదైతే సేమ్ మన హార్ట్ లాగా అయితే ఉంటుంది, కానీ అయితే మెటల్ తో చేసి ఆర్టిఫిషియల్ గా చేసినందుకు అయితే కొంచెం డిఫరెన్స్ అయితే కూడా అయితే ఉంటాయి. లక్షలకు పైగా జీవోలు రహస్యమే. పోర్టల్లో కనిపించని పరిపాలన నిర్ణయాల ఉత్తర్వులు. అయితే దేని గురించి అంటే ఇప్పుడు తెలంగాణ జీవోస్ వెబ్ పోర్టల్ అయితే ఉంది కదా, ఇప్పుడు దాంట్లో అయితే ఇప్పుడు ఒక్కటి కూడా అయితే అంటే వాళ్ళు చేసిన ఒక్క ఉత్తర్వు అలాగే నిర్ణయాలు అయితే ఒక్కటి కూడా అయితే అవపడట్లేదు. ఇప్పుడు ఆ పోర్టల్లో అయితే ఇక అంటే ఇప్పుడు అవైతే ఎక్కడికి వెళ్ళాయి అంటే అవి ఎక్కడ అనేది ఇప్పుడు చాలా వరకు డౌట్స్ అయితే పడుతున్నారు. సీఎం విధానాలతోనే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం. ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అయితే అంటే ఇప్పుడు ఆయన వల్లనే అయితే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ అయితే లాస్ అయితే అవుతున్నామని. నొప్పుల భయం, ముహూర్తాలపై నమ్మకం. గర్భిణులకు అవగాహన కల్పించని వైద్యులు. అయితే డాక్టర్స్ అయితే ఇప్పుడు ఎవరైతే గర్భిణులు ఉన్నారో వాళ్ళకైతే సరిగ్గా అంటే ఇప్పుడు ఆపరేషన్స్ అయితే సరిగ్గా చేయట్లేదు. అలాగే ఇప్పుడు వాళ్ళైతే అంటే ఇప్పుడు అవగాహన అయితే లేకుండా అయితే వాళ్ళైతే ట్రీట్మెంట్ చేస్తున్నారైతే ఇచ్చారు ఇక్కడ. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు మార్పు బిల్లును ఆమోదించిన శాసనసభ. ఏదో దేని గురించి అంటే ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయానికి అంటే ఇప్పుడు ఒక తెలుగు విశ్వవిద్యాలయం అంటే ఇప్పుడు తెలుగు యూనివర్సిటీలో అయితే ఇప్పుడు ప్రతాపరెడ్డి అనే ఒక పేరు అయితే ఉంది, దానికి అనేది ఇచ్చారు. ఇప్పుడు పేర్లు అయితే మారుతున్నారు బిల్లులతోని అనేది ఇచ్చారు ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులకు
శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. ఇవైతే ఫస్ట్ బిల్ వచ్చాయి, ఇక్కడ అయితే వచ్చాయి. టైటానియంలో హృదయం మొలిచేలే, అయితే ఆర్టిఫిషియల్ హార్ట్ గురించి అయితే ఇచ్చారు. నిషేధిత స్థలాలను రిజర్వేషన్ చేసే చర్యలు సమీక్షలు మంత్రి పొంగులేటి గారైతే అంటున్నారు. దేని గురించి అంటే ఇప్పుడు ఇప్పుడు సీజ్ చేసిన ల్యాండ్స్ లో కూడా ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఆ ల్యాండ్స్ అయితే వాళ్ళవి అనేది చెప్పుకొని అయితే మళ్ళీ దాన్ని రిలీజ్ చేయించుకొని అయితే వాళ్ళైతే వాడుకుంటున్నారు ఇష్టారాజ్యంగా. అందుకే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా అలా చేస్తే అప్పుడు వాళ్ళకి అయితే కఠినంగా చర్యలు అయితే తీసుకుంటారనేది ఇచ్చారు ఇక్కడ. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులపై 24 నుంచి శ్రీవారి దర్శనం. వారంలో 4 లేఖలకు అనుమతి, 2 బ్రేక్, 300 దర్శనాలు. ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే తిరుపతిలో అయితే దర్శనం ఎప్పుడెప్పుడు అనేది ఇచ్చారు, అంటే టైమింగ్స్ కూడా. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్ అధిక పింఛన్ అందేదెప్పుడు? అధిక పింఛన్ కోసం ఎదురు చూస్తున్న విశ్రాంత ఉద్యోగుల ఆశలు ఎంతకీ నెరవేరడం లేదు. ఇటీవల జరిగిన ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశం కనీస పింఛన్ పెంపకంపై చర్చించిన ఏ నిర్ణయానికి రాలేదు. మరోవైపు పెన్షన్ రూపంలో వస్తున్న అరకొర మొత్తాలు విశ్రాంత ఉద్యోగుల ఉదర పోషణకు వైద్య చర్యలకు చాలడం లేదు. అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు అధిక పింఛన్ అయితే ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులకి అయితే ఎప్పుడైతే వస్తుంది అనేది ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఉద్యోగుల పింఛన్ పథకం అనేది ఇప్పుడు ఈపీఎస్ అయితే ఇప్పుడు ఈపీఎఫ్ఓ అనేది మనం ఈ ఆర్టికల్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇప్పుడైతే ఈ ఆర్గనైజేషన్ అనేది ఇప్పుడు ఎవరైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో అంటే రిటైర్డ్ పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళకైతే పింఛన్స్ అయితే ఇస్తారు. అలా ఇప్పుడైతే ఈ ఉద్యోగుల పింఛన్ పథకం అనేది ఈపీఎస్ 1995 అంటే పింఛన్ పథకం అనేది 1995 లో అయితే స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడైతే 1995 నుంచి స్టార్ట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇటీవల ఈపీఎఫ్ఓ కేంద్ర ట్రస్టీల బోర్డు సమావేశం కనీస పింఛన్ పెంపకంపై చర్చించిన ఏ నిర్ణయానికి రాలేదు. అంటే ఇప్పుడు ఒక బోర్డు అంటే ఈపీఎఫ్ఓ వాళ్ళైతే ఒక కేంద్ర ట్రస్ట్ తోనైతే ఒక సమావేశం లాగా అయితే పెట్టారు. ఇప్పుడు ఈ కేంద్ర సమావేశం వాళ్ళు అంటే ఇప్పుడు ఈ కేంద్ర ట్రస్టీ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఇప్పుడు అధిక పింఛన్ ని ఎందుకు ఇవ్వట్లేదు అని అయితే ఆర్గ్యూ అయితే చేశారు వాళ్ళతోని. ఇప్పుడైతే ఆ ఆర్గ్యూలో అయితే ఇంకే నిర్ణయానికి అయితే రాలేదు ఇవ్వాలా వద్దా అని. అలాగే మరోవైపు ఇప్పుడు ఎవరైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి పెన్షన్స్ కొంచెమే రావడంతో ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగికి కూడా కేవలం 1500 పింఛన్ వస్తుంది. అయితే ఇప్పుడు 1500 రూపీస్ ఇప్పుడు పింఛన్ అయితే వస్తుంది ఇప్పుడు ఎవరైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో. అందుకైతే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యానికి అయితే అలాగే ఇప్పుడు మెడిసిన్స్ అంటే ఇప్పుడు వాళ్ళైతే వృద్ధులై ఉంటారో అందుకైతే ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ కోసం ఇంకా ఖర్చులు అయితే ఉంటాయి కదా. ఇప్పుడు వాటికి 1500 రూపీస్ అయితే ఏం సరిపోతుంది. ఇప్పుడు అధిక పింఛన్ అయితే ఇవ్వండి అనేది ఆర్టికల్ అయితే ఇచ్చారు. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. పూర్వాపరాలు ఇవి
ఉండడం వల్ల. అలాగే ఇప్పుడు 1995లో ఇలా యాక్ట్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ 5000 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు 6500 దగ్గర వెళ్ళింది 2001లో. కానీ ఇప్పుడు 2014 నుంచి ఇప్పటిదాకా అయితే ఓన్లీ 1500 రూపీస్ అయితే వస్తుంది అనేది ఇచ్చారు ఈ ఆర్టికల్లో. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ అయితే నిధులు అయితే అంటే ఇప్పుడు టాక్సెస్ కలెక్ట్ చేయడం వల్ల అయితే వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఉంటుంది. కానీ అయితే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళైతే ఏం చేయట్లేదు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ పింఛన్ అయితే ఇవ్వట్లేదు అని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ పెద్ద చదువులకు పుట్టేక సమస్యలు. ప్రపంచంలో విద్యార్థుల సంఖ్య రీత్యా చైనా తర్వాత ఇండియాదే అతిపెద్ద ఉన్నత విద్యా వ్యవస్థ. అయితే 18 నుంచి 23 ఏళ్ల యువజనుల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో చేరే వారి సంఖ్య చైనా కన్నా మన దగ్గర చాలా తక్కువగా ఉంటుంది. ఈ వాయు మార్గం నుంచి చేరికలను స్థూల నామోదం నిష్పత్తిగా పరిగణిస్తారు. 2021-22లో ఉన్నత విద్యకు సంబంధించి ప్రపంచ సగటు GER 36.7% కాగా ఇండియా GER 28.4%. జాతీయ విద్యా విధానం 2035 కల్లా 50% GERను సాధించాలని లక్షిస్తోంది. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు పెద్ద చదువుల కంటే హైయర్ ఎడ్యుకేషన్స్, ఇప్పుడు ఇంటర్, డిగ్రీ వాటి గురించి. ఇప్పుడు ఇలా అయితే ఈ హైయర్ ఎడ్యుకేషన్స్ లో అయితే స్టూడెంట్స్ అయితే ఉంటారు కదా, ఇందులో అయితే చైనా అయితే ఫస్ట్ ప్లేస్ లో అయితే ఉంది ఈ స్టూడెంట్స్ దాంట్లో అయితే. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో అయితే మన ఇండియా అయితే ఉంది. ఇప్పుడు అదొకే. ఇప్పుడు నెక్స్ట్ అయితే 18 నుంచి 23 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళైతే ఇప్పుడు చాలా అయితే హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం అయితే వేరే కంట్రీస్ కి ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కి కాలేజెస్ కి అయితే వెళ్ళైతే చదువుకుంటారు. ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఇందులో అయితే ఈ చదువుకునే దాంట్లో అయితే మన ఇండియా అయితే చైనా కంటే తక్కువ అయితే ఉంది, అంటే ఎక్కువైతే చదవటం లేదు మన ఇండియా స్టూడెంట్స్ అయితే. అందుకైతే మన GER పర్సంటేజ్ అనేది 28.4% అయితే ఉంది. కానీ ఇతర దేశాలు అంటే వేరే కంట్రీస్ లో అయితే 36.7% అయితే ఉంది. అంటే ఇది స్టడీ పర్పస్ లో చూపించిన పర్సంటేజ్. ఇప్పుడు ఇందుకు మన ఇండియా అయితే వీళ్ళకైతే ఎక్కువ అంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఏమనుకుంటుంది అంటే కాలేజెస్ అయితే తక్కువకి ఫీజు అయితే కలెక్ట్ చేయమని, ఇంకా వాళ్ళకైతే గుడ్ ఎడ్యుకేషన్ అయితే చెప్పమని అయితే అనుకుంటుంది. ఇదైతే 2035 అయితే 50% కి GER అయితే తేవాలని అయితే చూస్తుంది. కానీ అయితే ఎలా అవుతుందో అయితే చూడాలి. అధ్యాపకులు వసతుల కొరత. అంటే అధ్యాపకులు అంటే టీచర్స్, ప్రొఫెసర్స్, ఇంకా వసతులు అంటే ఇప్పుడు హాస్టల్లో అయితే రూమ్స్ అయితే ఉంటాయి కదా, వాటిని అయితే వసతులు అని అయితే అంటారు. ఇంకా క్లాస్ రూమ్స్ ఇప్పుడైతే ఇవైతే బాగాలేకపోవడం, ఇంకా టీచర్స్ కూడా అయితే క్లాసెస్ మంచిగా చెప్పకపోవడం వల్ల అయితే ఇప్పుడు సబ్జెక్ట్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే వెళ్తుంది. ప్రతిభావంతులను తీర్చిదిద్దేలా. అంటే ఇప్పుడైతే ఎడ్యుకేషన్ మీద అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అయితే ఇంకా ఫోర్స్ చేయడం అంటే వాళ్ళని అయితే ఇంకా కొంచెం వాళ్ళకి ఎక్కువ చెప్తే అయితే వాళ్ళైతే మంచిగా అయితే చేస్తారని అయితే ఇచ్చారు ఈ ఆర్టికల్లో అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ బాల భారతం కోసం చిన్నారుల ఆరోగ్యం, పోషణ స్థాయిలను మెరుగుపరచడంతో పాటు వారి శారీరక మానసిక ఎదుగుదల లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. చిన్నారులు, గర్భవతులకు వీటిలో పౌష్టికాహారం అందిస్తారు. 5 ఏళ్లలోపు పిల్లల
పట్టణ ప్రాంతాల్లో ఇవి తగిన సంఖ్యలో లేకపోవడంతో లబ్ధిదారులకు నష్టం వాటిల్లుతోంది. గతేడాది చివరి నాటికి దేశీయంగా 13.96 లక్షల అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లో అవి ఎన్ని ఉన్నాయంటే అయితే ఆర్టికల్ దేని గురించి అంటే ఆర్టికల్లో అయితే అంగన్వాడీస్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడైతే అంటే చిన్నారుల నుంచి ఎదిగే పిల్లల అంటే ఎదిగే వాళ్ళకి, అలాగే ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ గర్భిణులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు ఉచితంగా పౌష్టికాహారం అంటే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, రైస్ ని అలాగే మిగతా వాటిని కూడా వాళ్ళకైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే గతేడాది అంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో అయితే ఇప్పుడు 13.96 లక్షల అంగన్వాడీ కేంద్రాలు మన దేశంలో అయితే ఉన్నాయి. ఇంత తక్కువగా ఉండడం వల్ల అయితే ఇప్పుడు చాలా వరకు చిన్నారుల దగ్గర అయితే అంటే బలం అంటే ఇప్పుడు వాళ్ళైతే ఎదుగుదల అయితే స్టాప్ అయితే అవుతుంది అనేది ఇచ్చారు. ఇక్కడ దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎంత శాతం వరకు ఉన్నాయంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ 1.89, అలాగే పశ్చిమ బెంగాల్ 1.19, బీహార్ 1.14, మహారాష్ట్ర 1.10, మధ్యప్రదేశ్ 0.97, ఒడిశా 0.74, కర్ణాటక 0.65, అస్సాం 0.62, రాజస్థాన్ 0.61, ఆంధ్రప్రదేశ్ 0.55, తమిళనాడు 0.54, తెలంగాణ 0.35. ఇప్పుడైతే మన దేశంలో అయితే చాలా వరకు తక్కువ అంగన్వాడీస్ కేంద్రం ఉన్నా ఓన్లీ మన తెలంగాణలో అయితే ఉన్నాయి 0.35% ఆఫ్ అంగన్వాడీలు. ఇప్పుడైతే ఈ బిల్ అయితే లోక్సభ వాళ్ళు అయితే ఇదైతే మొత్తంగా కౌంట్ చేసి అయితే చెప్పారు పర్సెంటేజ్ లో అయితే ఇంత తక్కువ మంది అయితే ఉన్నారని. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు అంగన్వాడీస్ గురించి. ఏదే ఎడిటోరియల్ పేజ్ లో వచ్చిన వార్తలు. ఇప్పుడు చదువు పేజ్. సౌందర్య పోషణలో సదవకాశాలు ఎన్నో. ఇదైతే కాస్మెటాలజీ గురించి అయితే ఇచ్చారు. కాస్మెటాలజీ అంటే ఇప్పుడు ఇది ఒక కోర్స్ లాంటిది. కాస్మెటిక్ సైన్స్ లో కాస్మెటిక్ ప్రక్రియలు భాగం కాదు. న్యూట్రి కాస్మెటిక్స్, థెరపిక్, మసాజ్ ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి. దీన్ని కాస్మెటాలజీ అంటున్నారు. అంటే ఇదైతే ఈ కోర్సులో అయితే కొన్ని డిఫరెంట్ టైప్స్ అంటే డివైడ్ అయితే ఉంటుంది కాస్మెటాలజీ దాంట్లో అయితే. ఇదైతే డాక్టర్ కావడానికి అయితే కాస్మెటాలజీ అయితే హెల్ప్ అయితే అవుతుంది. ఇప్పుడు వస్తుంది పేజ్. ఐఏఎస్ ఆదివాసీలకు అమ్మైంది. అయితే ఒక ఐఏఎస్ అయితే ఇప్పుడు ఆదివాసీలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు చదువునైతే నేర్పుతుంది అనేది ఇచ్చారు. ఇక్కడ తినక ముందా అయితే ఇప్పుడు బయట వాకింగ్ చేయడం అనేది తిన్నాకనా లేకపోతే తినక ముందా అనేది ఇచ్చారు. ఆకలితో చదివింది ఆత్మరక్షణ నేర్పుతోంది. వెనుకబడిన వర్గాలు కావు, వెన్నెముక్క వర్గాలు. ఇదైతే దేని గురించి అంటే బీసీ. ఇప్పుడు బీసీ దాంట్లో అయితే రిజర్వేషన్ అయితే చేస్తామని అయితే అంటున్నారు కదా. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది అసెంబ్లీలో అయితే పొన్నం ప్రభాకర్ గారు అయితే అంటున్నారు 42% అవకాశాలు దక్కితే సంతోషమే. ఇదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాళ్ళు అయితే అంటున్నారు. రక్షణ భాగస్వామ్యం బలోపేతం. అయితే ఇప్పుడు భారత్ అలాగే న్యూజిలాండ్
ఇప్పుడు ఇండియా అలాగే న్యూజిలాండ్ అయితే ఇప్పుడు అంటే రక్షణ రంగాల్లో ఇప్పుడు బలపడాలి అని అయితే ఫ్రెండ్షిప్స్ అయితే చేసుకుంటున్నారైతే ఇచ్చారు. ఎస్ఎఫ్జేను ఉగ్ర సంస్థగా ప్రకటించండి. భేటీలో తులసి గబ్బార్డును కోరిన రాజ్నాథ్ సింగ్. రేపు భూమి మీదకు సునీత విలియమ్స్ అయితే రేపైతే భూమిపైకి అయితే సునీత విలియమ్స్ గారు అయితే వస్తున్నారు. $8.47 కోట్ల బంగారం పట్టివేత. ఇదైతే ముంబైలో అయితే ఒక క్రైమ్ అయితే జరిగింది. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ ధోని ఆ బహుమతి ఇస్తాడనుకోలేదు. అయితే ఇప్పుడు రవిచంద్రన్ అశ్విన్ గారు అయితే అంటున్నారు ఇప్పుడు ధోని అయితే ఆ బహుమతి ఇస్తారని అనుకోలేదు అని అయితే అంటున్నారు. కోల్కతా మళ్ళీ కొట్టాలని అయితే నరేన్ అలాగే రహోనే గారు అయితే అంటున్నారు. ఇప్పుడు IPL 18 అనేది అయితే మరో 4 రోజుల్లో అయితే స్టార్ట్ అయితే అవుతుంది. బెంగళూరు బెంగ తీరేనా అయితే బెంగళూరు బెంగ అంటే ఇప్పుడు ఆర్సీబీ టీం అయితే ఈసారైనా కప్పు కొడుతుందనేది ఇచ్చారు. గుజరాత్ టైటన్స్ లో మెజారిటీ వాటా టొరెంట్ సొంతం. భారత స్టార్లు ఫామ్ లోకి వచ్చేనా అయితే నేటి నుంచి స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అయితే ఉంది. దీంతో అయితే లక్ష్య సేన్ అలాగే సింధు గారితో ఉన్నారు. మీరెంత సంపన్నులు అంటే హెల్త్ విషయంలో అంటే హెల్త్ బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి వ్యాధి రాదు అనుకుంటే అయితే అదైతే మనకి రాదు. అంటే ఇప్పుడు భయపడితే అయితే మనకి వ్యాధి వస్తుందని కన్ఫర్మ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన హెల్త్ మనం కాపాడుకుంటే అయితే మన మనీ అయితే మనం కాపాడుకోవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు హెల్త్ బాధ అయితే హాస్పిటల్కి వెళ్తే అయితే ఖర్చు అయితే అవుతుంది. అలా సాగునీటి కోసం కర్షకుల కన్నెర్ర అయితే ఇప్పుడు సాగునీటి అంటే ఇప్పుడు అగ్రికల్చరల్ వాటర్ కోసం అయితే ఇప్పుడు కర్షకులు హారికుడు రైతులు కిసాన్ ఈ 4 పదాలు అయితే రైతునైతే అంటారు. అలాగే ఇప్పుడు కన్నెర్ర అంటే కోపంలో ఉండడం. ఇప్పుడు అంటే కోపంలో ఉన్నప్పుడు అయితే కళ్ళు అయితే కొంచెం ఎర్రగా అయితే మారుతాయి. అందుకైతే కోపంగా ఉండడం అనేది కన్నెర్ర అనేది అంటారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే రైతులు అయితే ఉన్నారో మెదక్ అలాగే సిద్దిపేట జిల్లాలో వాళ్ళైతే చాలా కోపంగా అయితే ఉన్నారని అయితే ఇచ్చారు. మోదీ వ్యాఖ్యలు అభినందనీయం ఏదో చైనా వాళ్ళైతే అంటున్నారు. ఇప్పుడు మోదీ గారి గురించి అయితే ట్రూత్ సోషల్లో చేరిన మోదీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ప్రధాని మోదీ ఖాతా చేరింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ హౌడీ మోదీ సందర్భంగా ట్రంప్తో దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఇదైతే ట్రూత్ సోషల్ అంటే ఇది ఒక యాప్ లాంటిది. అంటే ఇందులో అయితే డొనాల్డ్ ట్రంప్ ఇంకా పాపులేషన్ మొత్తం అయితే ఉంటుంది. అంటే ఇది ఒక యాప్ లాంటిది చెప్పుకోవచ్చు. ఇందులో అయితే మన నరేంద్ర మోదీ గారిని అయితే చేర్చారు. కూనో జాతీయ పార్కులో మరో చీతా 4 పిల్లల విడుదల. ఏదో దేని గురించి అంటే ఇప్పుడు కూనో జాతీయ పార్క్ అంటే నేషనల్ పార్క్ లో అయితే ఇప్పుడు మరో ఒక చీతాని అలాగే ఇప్పుడు వాటి 4 పిల్లల్ని అయితే వదిలేసారైతే ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు సినిమా పేజ్ ఇంకో 20 ఏళ్ళు గుర్తుండిపోయే చిత్రం ఇది. అయితే
బోనస్ పేజ్ పసిడి రుణాలకు పండగ బంగారం విలువలో 75% వరకు ఇస్తున్న ఆర్థిక సంస్థలు అధిక ధర వల్ల ఎక్కువ అప్పు దొరుకుతుంది. 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల స్థాయికి ఈ విపణి బ్యాంకులకు మించి ఇస్తున్న SBFCలు. ఇదైతే దేని గురించి అంటే గోల్డ్ గురించి అయితే ఇచ్చారు. ఇప్పుడు గోల్డ్ వాల్యూ అయితే 90,000 కంటే ఎక్కువైతే ఉంది కదా. ఇప్పుడు గోల్డ్ కొనడానికి అయితే 10 గ్రామ్స్ గోల్డ్ కొనడానికి అయితే ఇప్పుడు 90,000 కన్నా అంటే మినిమం అయితే 1 lakh దగ్గరలో అయితే ఉంది. ఇప్పుడు ఇందులో అయితే దేని గురించి అంటే ఇప్పుడు అప్పు అయితే తీసుకుంటారు కొందరు ఈ బంగారం కోసం అయితే ఇప్పుడు అప్పు తీర్చిన వాళ్ళకైతే అదైతే బెనిఫిట్. ఎందుకంటే అయితే ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకైతే ఎక్కువ మనీ అయితే వస్తుంది కదా. ఇంకా బంగారం విలువ అయితే 75% అయితే కొన్ని ఆర్థిక సంస్థలు అయితే వాళ్ళైతే ఈ బంగారం కొనుక్కోవడానికి అయితే పీపుల్స్ కి అయితే ఇస్తున్నారు. ప్రతీకార సుంకాల ప్రభావం మనపై తక్కువే. ఎగుమతులు 3 నుంచి 3.5% తగ్గొచ్చు. అమెరికా టారిఫ్లపై FBI రీసెర్చ్ నివేదిక. ఇదైతే FBI రీసెర్చ్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ట్రంప్ గారు అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అయితే టారిఫ్ అయితే కొన్ని కంట్రీస్ మీద అయితే పెడుతున్నారు. అందులో అయితే మన ఇండియా అయితే ఉంది అంటే రెసిప్రోకల్ టాక్సెస్. ఇందులో అయితే మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే లేదు. ఎందుకంటే మనం 0 ట్యాక్స్ వేస్తే అయితే ట్రంప్ కూడా అయితే 0 ట్యాక్స్ అయితే వేస్తున్నారు. అందుకోసం అయితే ఇప్పుడు ఎగుమతులు అయితే 3% నుంచి అయితే 3.5% ట్యాక్స్ అయితే వేస్తున్నాము. వేగం 260 కిలోమీటర్లు, ధర 4.2 కోట్లు. ఇదైతే ఒక కార్ మెర్సిడీస్ బెంజ్ నుంచి అయితే ఒక కార్ అయితే రిలీజ్ అయితే అయింది. అంటే మొత్తం 1 hour అయితే 260 కిలోమీటర్స్ అయితే దాటుతుంది. ఇంకైతే దీని ధర అయితే 4.2 crores. 4వ నెల తగ్గిన ఎగుమతులు. ఫిబ్రవరిలో 36.91 బిలియన్. ఇదైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి అయితే ఇచ్చారు ఇక్కడ. రానిచ్చిన బ్యాంకింగ్ షేర్లు. ఇదే సెన్సెక్స్ ఇంకా నిఫ్టీకి అయితే లాభాలు అయితే వచ్చాయి. సెన్సెక్స్ అయితే 341 పాయింట్స్ అయితే పెరిగి 74,170 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది. నిఫ్టీ అయితే 112 పాయింట్స్ దగ్గర పెరిగి 22,509 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే ఎండితే అయింది. వామ్మో భుజం నొప్పి, రొటేటర్ కఫ్ టేర్. ఏదో దేని గురించి అంటే ఇప్పుడు భుజాల నొప్పుల గురించి అయితే ఇచ్చారు ఇక్కడైతే. ఇప్పుడైతే ఇలా పోవాలంటే ఇప్పుడు మనమైతే కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి, జంపింగ్ జాక్స్ అయితే చేయాలి అనేది ఇచ్చారు ఇక్కడ. మధుమేహానికి వేసవి గండం. అయితే మధుమేహం అంటే షుగర్ వ్యాధి రాకుండా అయితే ఇప్పుడైతే ఎండ అంటే సమ్మర్ సీజన్
ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.